నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ హయాంలో టీటీడీని ఆసరాగా చేసుకుని ఆనాడు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాబల్యం తగ్గించే విధంగా, పాప పంకిలం చేసే విధంగా ఆ యొక్క ఆల్రెడీ ఇక్కడ రాసినారు అడల్టరేటెడ్ గీ అంట. 5వ రోజు అంతే అనేది మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆ రోజున తిరుమల లడ్డుని కల్తీ చేసినటువంటి వ్యవహారంలో ముఖ్య పాత్రధారి వైవి సుబ్బారెడ్డి. అసలు వైవి సుబ్బారెడ్డి ఆ పని చేస్తానంటే ఆటోమేటిక్గా పిఏకి తెలుగుంటా చేయడు. ప్రతి ఒక్క వ్యవహారంలోనూ పిఏ ఇన్వాల్వ్ అయినాడు. ఏదైనా బయట నుంచి డబ్బులు వస్తూ ఉంటే ఆటోమేటిక్గా పిఏ అకౌంట్కి పంపించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఈ యొక్క పాపము వాళ్ళు చేసినటువంటి ఆ కాలంలో పాపము పండిందని అయితే మనం అయితే చెప్పచ్చు. ఈయన కస్టడీలోకి తీసుకున్నారు. ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి పిఏ చిన్నప్పని కస్టడీలోకి తీసుకున్నారు. దాదాపు 5 రోజుల పాటు విచారణ చేస్తే ఆయన చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంది, నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినాను అనే వ్యవహార శైలిలో ఈ యొక్క చిన్నప్పన్న విచారణలో అయితే మాట్లాడుతున్నాడు. ఆ విధంగా అసలు ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితుడు టీటీడీ మాజీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి మాజీ పిఏ చిన్నప్పన్నను 5వ రోజైన శుక్రవారం ప్రత్యేక దర్యాప్తు అంటే సిట్టు విచారణ చేసింది. ఈ సిట్ అంటే మరోసారి ఒకసారి చెప్తున్నానండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిట్టే కాదు. వీళ్ళు స్వయంగా వైవి సుబ్బారెడ్డి అండ్ వైసీపీ కో బ్యాచ్ సుప్రీంకోర్టు వరకు పోయి, సార్ మాకు రాష్ట్ర ప్రభుత్వం పైన మాకు నమ్మకం లేదు, ఏదైనా సిట్టో గిట్టో అంటే మీరే వేయండి అని అడిగితే, సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు సిబిఐకి సంబంధించినటువంటి 2 అధికారులు, మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు, ఇంకా ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఒక ఆఫీసరు, ఈ యొక్క టీం ఏర్పడి ఈ సిట్టు బృందంగా ఏర్పడి వీళ్ళ యొక్క ఏదైతే నెయ్యి కల్తీ చేశారో అనే వ్యవహారం ఉందో దాన్ని లోతుగా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. ఈ దర్యాప్తులో భాగంగా వైవి సుబ్బారెడ్డికి సంబంధించి, సార్ మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తే మాకు కొంచెం విచారణ చేయడానికి వెసులుబాటుగా ఫ్రీగా ఉంటుంది, మీరు తప్పు చేశారో ఉప్పు చేశారో మనకు అర్థమైపోతుంది కదా, ఒకవేళ మీరు సచీరులు అయితే మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వండి, దాంతోపాటు మీ వైఫ్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఇస్తే, యాక్సిస్ బ్యాంకులు ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర, అవి ఇస్తే మేము ఆ వ్యవహారం ఏదో చూసే ప్రయత్నం చేస్తాము, ఆటోమేటిక్గా నువ్వు కన్నా తప్పు చేయకుండా ఉంటే కేసు నుంచి విన్నా ఫ్రీ అవ్వచ్చు అని చెప్పి ఆయనకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు వైవి సుబ్బారెడ్డి గారికి. అయితే వైవి సుబ్బారెడ్డి కోర్టుల్లో చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను ఆసరా చేసుకొని బేస్ చేసుకొని, ఇది పూర్తిగా నా వ్యక్తిగత ఇన్ఫర్మేషను, నా బ్యాంక్ అకౌంట్లు ఇవ్వను, నా బ్యాంక్ స్టేట్మెంట్లు ఇవ్వను అని చెప్పి కోర్టుకి ఎక్కినాడు. సో కోర్టు వారు ఎందుకో ఉదాసీనంగా ఉండడం వల్ల, లేకుంటే ఏమన్నా లాజిక్లు ఉన్నాయో మనకు చట్టంలో మనకు తెలియదు, కానీ ఎస్ ఆ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ చూసేదానికి ఆస్కారమే లేదు, ఒప్పుకో అని చెప్పి కోర్టు వారు ప్రొటెక్షన్ ఇచ్చింది వైవి సుబ్బారెడ్డికి. అయితే వైవి సుబ్బారెడ్డి ఎందుకు ఆ బ్యాంక్ స్టేట్మెంట్ లేకుండా భయపడుతున్నాడంటే, బోలేబాబా డైరీకి సంబంధించి అంటే 1500 కిలోమీటర్ల పైచిలుకు పరిధిలో ఉన్నటువంటి బోలేబాబా డైరీకి ఆ రోజు కల్తీ నెయ్యి, ఏదైతే మనం నెయ్యి గురించి మాట్లాడుతున్నామో లడ్డు తయారీ చేసేదానికి, అక్కడి నుంచి ఆర్డర్లు తీసుకోవడం అనేది పూర్తిగా టీటీడీ నార్మ్స్ ప్రకారం, టీటీడీలో ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారం పూర్తిగా తుంగలో దొక్కారు, పూర్తిగా వైలేట్ చేసేసారు. ఏమైంది, కేవలం 600 కిలోమీటర్ల పరిధిలో ఉండేటువంటి డైరీ నుంచే నెయ్యి తీసుకోవాలా, తద్వారా ఈ లడ్డు తయారు చేయాలా అని చెప్పి ఎప్పటికప్పుడు ఆ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి సేఫ్టీ మెషర్స్ అనేది తీసుకుంటా గతంలో ఆ తిరుమల లడ్డుని అంత పవిత్రంగా అంత అద్భుతంగా తయారు చేసేవాళ్ళు. కానీ వీళ్ళు అంటే బోలేబాబా డైరీకి సంబంధించి అంటారు కదా, 6 నెలలు సమావేశం చేసే వాళ్ళు వీళ్ళు అంటారని చెప్పి, ఒక్క మైండ్ సెట్ ఉండేవాళ్ళు ఎక్కడున్నా కూడా అయస్కాంతం వల్ల అతక్కపోతారు. బోలేబాబా డైరీకి సంబంధించి అదేవిధంగా ఆ స్నేహం చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి వాళ్ళకి కట్టబెట్టాడు. వాళ్ళు వైవి సుబ్బారెడ్డి అకౌంట్లోనూ వాళ్ళ సతీమణి అకౌంట్లోనూ డబ్బులు వేసినటువంటి వ్యవహారం కావచ్చు, చిన్నప్పన్న అకౌంట్లో వేసినటువంటి వ్యవహారం కావచ్చు, అన్నీ బయటకు వస్తాయేమో అని చెప్పి ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ అయితే ఇవ్వట్లే. ప్యారలల్గా ఆ రోజు శారదా పీఠానికి అప్పన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు స్థలం కట్టబెట్టిన వ్యవహారంలో ఏ విధంగా అయితే మద్యం స్కామ్లో ఏది మీకు మాత్రమే మా ఆంధ్ర రాష్ట్రంలో అమ్ముకునే దానికి అవకాశం ఇస్తామన్నప్పుడు, ఈ డిస్టిలరీస్ వారు అన్అఫీషియల్గా వీళ్ళకు ప్రతిరోజు ఇంత కమిషన్ అని ఇచ్చేవాళ్ళు. అంటే ఒక్కొక్క కేసు బీర్లు కావచ్చు, ఒక్కొక్క కేసు మద్యానికి కావచ్చు, రకరకాల బ్రాండ్లు అంటారు కదా, ఒక్కొక్క కేసు అమ్మినప్పుడల్లా దాని కమిషన్ ఆటోమేటిక్గా అన్అఫీషియల్గా గవర్నమెంట్లోని పెద్ద తలలందరికీ వెళ్ళిపోయేది. ఆ రకాన టీటీడీ కేంద్రంగా అక్కడ ఎవరికైతే ఆడ షాపులు పెట్టుకోవడానికి కావచ్చు, లేకుండా కొన్ని కాంట్రాక్ట్లు ఇవ్వడానికి కావచ్చు ఇచ్చినటువంటి వాళ్ళు ఈయన అకౌంట్లో డబ్బులు వేసినారు. అది ఏడ బయటకు వస్తుందో అని చెప్పి వణికిపోతున్నాడు ఒక పక్క వైవి సుబ్బారెడ్డి. సరేలే, ఆయన ఏదో కోర్టు పోయినాడు కదా, ఈడ మన స్టైల్లో మనం డీల్ చేద్దామని చెప్పి చిన్నప్పన్న దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకుందాము, ఉండేటన్ని వీళ్ళు కలెక్ట్ చేసినటువంటి అథెంటికేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని ఆయన ముందు పెట్టి అడుగుదాం అనుకుంటే, ఈయన నాకు అసలే సంబంధం లేదని నేనైతే చెప్తున్నాడు. ఎవరో చిన్నప్పన్న, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాజీ పిఏ చిన్నప్పన్నను 5వ రోజైన శుక్రవారం దర్యాప్తు అయితే చేశారు. ఈ నెల 17వ తారీఖు నుంచి 21 వరకు ఆయన కస్టడీకి నెల్లూరులోని ఏసీబీ కోర్టు అనుమతించిన సంగతి అయితే మనకు తెలిసిందే. గడువు ఈ శుక్రవారం ముగిసింది. చివరి రోజు కూడా అధికారులు అడిగిన ప్రశ్నలకు చిన్నప్పన్న పెద్దగా నోరైతే విప్పలేదని సమాచారం. కల్తీ నెయ్యి కేసులో తన ప్రమేయమే లేదని
టెండర్లు కట్టబెట్టడంతో పాటు బ్లాక్ లిస్ట్లో పెట్టడం వంటి వ్యవహారాలన్నీ టీటీడీ అధికారుల చేతల్లోనే ఉంటాయని సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంకొక మాటలో తప్పించుకున్నాడు అనేది చెప్పొచ్చు. అయితే ఈయన తప్పించుకుంటూ ఆ రోజు టీటీడీ చైర్మన్లుగా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి కావచ్చు, బొమ్మన కరుణాకర్ రెడ్డి కావచ్చు, టీటీడీ బోర్డు మెంబర్స్ పైన కూడా ఆ నెపం ఆటోమేటిక్గా నెట్టేశాడు. ఇంక ఈ సిట్ అధికారులు ఆశామాసిగా వదలరు కదా, టీటీడీ బోర్డు మెంబర్లకు కూడా నోటీసులు పంపించి వాళ్ళని కూడా విచారణ పిలిచే అవకాశం ఉంది. ఈయనైతే తప్పించుకున్నాడైతే మనం అయితే చెప్పొచ్చు. ఏముంటుంది, చిన్న తల చిన్న పాము, ఇంకా పెద్ద తలలో పెద్ద పాములన్నీ మిగిలిపోయినాయి, పెద్ద చేపలన్నీ మిగిలిపోయినాయి. ఇతను కన్నా ఇతగాడిపైన మొత్తం నేనే చేశాను కానీ చెప్తే ఆడ వైవి సుబ్బారెడ్డి సేఫ్. ఎవరికైనా ప్రాణం పైన లేకుండా అంటే సమాజం పట్ల కొద్దిపాటి భయం ఉంటుంది కదా, ఆ భయం చిన్నప్పనికో అబ్బినట్టు ఉన్నది ఈ రోజున. కల్తీ నెయ్యి కేసులో తన ప్రమేయం లేదని అయితే చెప్పేశాడు. ఇంకా వైవి సుబ్బారెడ్డితో పరిచయం ఉన్నందున అడపా తిరుపతి తిరుమలకు వస్తుంటానని చెప్పారు. ప్రీమియర్ అగ్రిఫుడ్ సంస్థకు నెయ్యి సరఫరా కాంట్రాక్టు దక్కేందుకు మీరు సహకరించారా అని మరోసారి అడగ్గా అంతా నిబంధనల మేరకే జరిగిందని బదులిచ్చారు. ఆ సంస్థ ప్రతినిధులు హవాలా రూపంలో 50 లక్షల రూపాయలు ఇచ్చారా లేదా అని ప్రశ్నించగా మౌనంగా ఉన్నారని తెలిసింది. చెప్పినా కదా, సిట్ అధికారులు అంత ఆశామాషిగా ఉండదు. ఆ 50 లక్షలు హవాలా రూపంలో నీకు అందిందా అంటే ఇంక అర్థమైపోయింది, సిట్ అధికారుల దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉన్నదని అని చెప్పి ఈయన ఏం మాట్లాడలేక తరలించేశాడంట. ఇంకా 5 రోజుల విచారణకు చిన్నప్పన్న సహకరించలేదు. కస్టడీ ముగియడంతో తిరుపతి రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసి నెల్లూరు కేంద్ర కారాగారానికి అయితే తరలించారు ఈ చిన్నప్పనని. మొన్న ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డిని అయితే సిట్ అధికారులు విచారణ చేశారు. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ప్రశ్నల వర్షం గుప్పించారు. సో ఈ యొక్క కల్తీ నెయ్యి వ్యవహారంలో తుది తీర్పు రావాలని చెప్పి దోషులు ఎవరైతే ఉన్నారో, అంటే దేవుణ్ణి అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేశారు కదా ఆ రోజున, అదంతా వాస్తవం. ఇటువంటి దోషులు ఆల్రెడీ ప్రజాకోర్టులో చేత్కారానికి ఎదురవుతానే ఉన్నారు. అయితే కోర్టు వారి పరిధిలో కూడా వీళ్ళు చేసినటువంటి తప్పులు ఒప్పుకొని వాళ్ళు జైలు పాలవ్వాలని చెప్పి వెంకన్న భక్తులు అయితే కోరుతున్నారు ఇవాళ. ధన్యవాదాలండి.